శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి ఒక బిగ్ షాకే తగిలిందట. వాస్తవానికి ఈ దీపం పథకం చాలా అద్భుతంగా ప్రారంభించేస్తాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తున్నాం. దీపం 1 అయిపోయింది. దీపం 2 కూడా మొదలైపోయింది అనేది. కానీ తాజాగా ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు తెనాలిలోనే అంట, ఎక్కడ కూడా కాదు. ఒక్కసారిగా కొంతమంది మహిళలు వచ్చి అడిగారట. అప్పుడెప్పుడో మేము బుక్ చేసుకున్నాం మొదటి విడతలో సిలిండర్, ఇప్పుడు వరకు ఆ డబ్బులు పడలేదు అని. రెండో విడత మొదలైపోయింది, వాళ్ళు కూడా అడిగారట. రెండో విడత కూడా మేము డబ్బులు కట్టి తెచ్చాం, ఇప్పటికీ పడట్లేదు. మీరేమో 48 గంటల్లో పడిపోద్ది అన్నారు, నెల గడిచిపోతున్నాయి, డబ్బులు పడట్లేదు అనేది. ఒక పక్క మొన్నే ఆయన చేసిన ప్రకటన ఏంటి, మొత్తం ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి డబ్బులు ఇమీడియట్గా పడిపోయినాయి అకౌంట్లో. 48 గంటలకే మొత్తం అన్ని అకౌంట్లో డబ్బులు వేసేసాం అని చెప్పి ఆయనే చెప్పాడు. మరి నిజంగా డబ్బులు వేసేస్తే వీళ్ళేమో ఒక పక్కన పడలేదంటుంటే ఆ నిధులు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు, ఆ డబ్బులు ఏమైపోయినట్టు, ఎవరి జోబులో పడిపోయినట్టు? ఇదే ఇప్పుడు దీపం 2 పథకంగా పేర్కొంటున్న ఉచిత సిలిండర్ల పథకంలో మంత్రి గారు